చాలామంది జీవితాలు అరుణాచలం వెళ్ళిన తర్వాత మారిపోయాయని మనం వింటూ ఉంటాం కదా. సో ఈరోజు అలాంటి అరుణాచలం గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. అక్కడికి వెళ్ళాక ఎక్కడ స్టే చేయాలి, గిరి ప్రదక్షిణ అనేది ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేస్తే మంచిది, అంతేకాకుండా అక్కడ ఏమేమి ఉన్నాయి ఈ ప్లేసులు తిరగడానికి, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు అయితే. దీంట్లో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్రసిల్లా. నేనైతే ఇప్పటి నుంచి అరుణాచలం రావాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. కానీ అనుకోకుండా ఈసారి అయితే ప్లాన్ చేసినాం మంచిగా. అయితే మేమైతే ఫ్రైడే అరౌండ్ 4 PM కి స్టార్ట్ అయ్యాము. అరుణాచలం వచ్చాకే అరౌండ్ 9 PM అయింది. సో తర్వాత వచ్చిన తర్వాత రూమ్ ఇవన్నీ సెట్ చేసుకొని, ఇక్కడ రూమ్స్ అయితే బాగా చాలా ఫుల్గా ఉంటాయి. కానీ ఏంటంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, కావాలంటే ఇక్కడికి వచ్చినా చూసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి చూసుకోవాలంటే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఆన్లైన్లో కొంచెం మీకు మంచి రూమ్స్ అవన్నీ చిక్కుతాయి అనమాట. ఒకటేసారి చూసుకొని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఏది చిక్కితే అది, మనకి దగ్గరలో అన్నీ తిరగలేం కదా. సో ఉన్నట్లో చూసుకొని అడ్జస్ట్ అయ్యి బుక్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ అయితే మాకైతే అదృష్టం కొద్దీ ఆ టెంపుల్ పక్కనే చిక్కిందనమాట రూమ్ కూడా. సో మేము స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలనుకున్నా, ఇప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్ళాలనుకుంటున్నాము, దానికి వెళ్ళాలనుకున్నా కానీ అన్నిటికీ మాకు కన్వీనియంట్గా ఉంటుంది. సో మేము ఎలా ప్లాన్ చేసినామంటే 9కి వచ్చేసాం కదా, తినేసి ఒక 2 hours అలా నిద్రపోయేసి ఒక 2 PMకి స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే 2:30 కానీ 2 తర్వాత కానీ చేస్తే చాలా మంచిదంట. చాలామంది చెప్పినారు, రీజన్స్ అయితే మనకు కూడా తెలియదు. కానీ 2 తర్వాత స్టార్ట్ చేస్తే చాలా మంచిదంట. 2 తర్వాత మనకు అంతేకాకుండా ఇక్కడంతా గిరి ప్రదక్షిణ అనేది రోడ్డు మీద చేయాలి కదా, కాళ్ళు కూడా కాలుతాయి. సో మనకి సాక్స్లు ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చు, కొంతమంది వేయకుండా కూడా చేస్తారు. నైట్ టైం కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు 2కి స్టార్ట్ చేస్తాము. ఈ గిరి ప్రదక్షిణ అయిపోయాక అరౌండ్ మార్నింగ్ 7 అవుతుంది కదా. 7 అయిపోయిన తర్వాత వచ్చేసి స్నానం చేసేసి మళ్ళీ దర్శనం చేసుకోవాలని ప్లాను. సో ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోదాము. సో ఇది 14 కిలోమీటర్లు నడవాలి. చూద్దాము. నేనైతే ఫస్ట్ టైం యాక్చువల్గా. సో నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. మొత్తం మేము ఒక 4 అయితే గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాము. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా చాలా జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అన్నిటినీ మనం కవర్ చేసుకుందాము. ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నీ చెక్ చేసుకుందాం. గిరి ప్రదక్షిణని ఫస్ట్ మనం రాజా గోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి మెయిన్ అనమాట. సో ఇక్కడ మీరు వచ్చేసి టెంకాయలు కొట్టేసి కర్పూరం వెలిగించేసి దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. సో అక్కడ మీకు 2-3 టైప్స్ ఉంటాయన్నమాట. టెంకాయ తీసుకున్న తర్వాత పెద్ద ఒత్తుల్లా ఉండే కర్పూరాలు ఉంటాయి, నార్మల్ కర్పూరాలు ఉంటాయి. అది మీ విషయం అనమాట. మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకొని అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టేసి ఆ కర్పూరాన్ని అయితే అక్కడ వెలిగించండి. అక్కడ మీకు నామాలు పెడుతుంటారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా పెట్టించుకోండి. ఇది ఎందుకంటే బేసిక్గా మనకి కొంచెం నమ్మకం పెంచడానికి 14 కిలోమీటర్ల వాకింగ్ చేయాలి కదా. సో ఆ దేవుని మీద భక్తి మనకి అలాగే ఉంటుంది, కొంచెం ఆ ఫీల్ ఉంటుంది అనమాట. సో దానికోసం అయితే మీరైతే నామాలు పెట్టించుకోవచ్చు. మీకు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వగానే మీకు వే టు గిరి ప్రదక్షిణ అని చెప్పేసి ఒక బోర్డు కూడా ఉంటుంది. సో అక్కడి నుంచి అలాగే స్టార్ట్ అవ్వండి. స్టార్టింగ్కి వెళ్తే మనకు ఒక రోడ్డు మీదకి వెళ్తాము. రోడ్డు మీద నుంచి మీకు మొత్తం టెంపుల్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఆ నుంచి మీకు ఒకటే రోడ్డు ఉంటుంది కొండ చుట్టూ. సో ఆ కొండ చుట్టూ ఆ తార్ రోడ్డే ఉంటుంది. ఆ తార్ రోడ్డు మీద వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం వస్తుంది అనమాట. ఇంద్రలింగం మేము వెళ్ళే టైంకి అయితే ఓపెన్ చేస్తున్నారు. మేమైతే 3 గంటలు అయింది అక్కడికి వెళ్ళాకే. 3 గంటలకైనా అది ఓపెన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మ్యాప్. మీకు ఎక్కడున్నారు, ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఆ మ్యాప్లో చూపిస్తుంది. అది కొండ చుట్టూ మీకు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. చాలా దిక్కులు ఉంటాయి అవి కూడా. ఇలా మధ్య మధ్యలో వేరే వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి. మిడ్ నైట్ కదా, కొన్ని ఓపెన్ చేస్తారు, కొన్ని టెంపుల్స్ ఓపెన్ చేయరనమాట. ఇది అగ్నిలింగం, కానీ ఈ టెంపుల్ ఓపెన్ చేయలేదు. ఇందాకది మాత్రం ఓపెన్ చేస్తున్నది. ఇక్కడ వచ్చేసి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. సో మీరు నిమ్మకాయలు కొనుక్కొని ఒకటి వచ్చేసి వీళ్ళు దిష్టి తీస్తారు. దిష్టి తీసేసిన తర్వాత దాన్ని అక్కడే తొక్కేస్తాము. ఇంకోటి వచ్చేసి అక్కడ అమ్మవారి శూలం ఉంటాయి, వాటికి గుచ్చుతామన్నమాట. ఇది కూడా చేస్తే చాలా మంచిది అంటారు. సో దిష్టి ఏమైనా ఉన్నా కానీ పోతుందని నమ్ముతారనమాట. సో అంతేకాకుండా అది దాటి ముందుకెళ్తే సో మీకైతే తిరగడానికి ప్లేస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొండ చుట్టూ కదా, మొత్తం చెట్లు ఉంటాయి, బాగా లైటింగ్ ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది.
సో మేము వెళ్ళింది యాక్చువల్గా నైట్ టైం కదా, సో కాలు కాలడం ఇట్లాంటివన్నీ ఏం లేవు, చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. మీరు డే టైం చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఇబ్బంది పడతారు. డే టైంలో అయితే మీకు కాలు చాలా బాగా కాలుతాయి, తార్ రోడ్ కాబట్టి. సో వెహికల్స్ కూడా చాలా హెవీగా ఉంటాయన్నమాట, సో ఇబ్బంది పడతారు. సో అది కొంచెం మీరు మనసులో పెట్టుకొని స్టార్ట్ చేయండి. మీకు దీని పక్కనే వచ్చేసి ఒక చిన్న ఫారెస్ట్ లాగా ఒక కంచేసి ఉంటారు, లోపల వచ్చేసి మనకు జింకలు ఇట్లాంటివి కూడా కనిపిస్తాయి. వేలో మీరు ఇవి కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే మాకు ఒక 3-4 జింకలు కనిపించినాయి. ఇవన్నీ ఫోటోలు చేస్తున్నా, దగ్గరికి వెళ్ళినా కానీ భయపడకుండా మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి ఇవైతే మాత్రం. ఇలా మీరు వెళ్తూ ఉంటే మాత్రం మీకు అన్ని లింగాలు ఇలా క్రాస్ అయ్యి వెళ్తూ ఉంటారు. సో అన్నీ నేనైతే మీకు బోర్డు క్లియర్గా చూపిస్తున్నాను, అదే ఆర్డర్లో మాత్రం మీకు వస్తాయన్నమాట. సో ఇలా రోడ్డు పక్కన మాత్రం మీకు నైట్ టైం అయినా కానీ చాలా షాప్స్ ఉంటాయి. మీరు తినడానికి కానీ తాగడానికి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. సో మీరు వరీ అవ్వలేదు. బట్ మీరు ఒకవేళ మీకు ఎక్కడన్నా డౌన్గా ఫీల్ అయితే ఏదన్నా తినండి, తాగండి, తర్వాత ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేసుకోండి. సో ఇలా వచ్చేసి కొన్నిటికి వచ్చే టెంపుల్స్ మేము మూసేస్తున్నారు, కొన్ని మాత్రం ఓపెన్గా ఉన్నాయి. ఓపెన్లో ఉన్నవి మాత్రం మేము వెళ్ళేసి దర్శనం చేసుకుంటాం. మీకైతే కాలినడకన వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో మీకైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎలా అంటే తినడానికి ఫుడ్ కానీ, టాయిలెట్స్ కానీ, ఇలాంటివన్నీ రోడ్డు మధ్యలో మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక 2 కిలోమీటర్స్కి అలా ఉంటాయన్నమాట. సో మీరైతే దాని గురించి ఏమైతే వరి అవ్వలేదు. ఈ గిరి ప్రదక్షిణ మీరు ఒక సగం ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు మోకాళ్ళ నొప్పులకు కానీ, నడుము నొప్పులకు కానీ అక్కడ ఫ్రీగా మందు కూడా ఇస్తారు. సో నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. అది మీరైతే ఒకవేళ నడవలేక కొంతమంది ముసలోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు కూడా. మీరు ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత మీకు ఇది వస్తుంది అనమాట. ఇది మీకు తెలిసే ఉంటుంది, ఒక చిన్న గొంతు ఉంటుంది. ఆ చిన్న గొంతులో నుంచి దూరి యువతలకు వస్తారు. మేమైతే వెళ్ళాలనుకుంటే చాలా పెద్ద క్యూ ఉండింది. అది మొత్తం ఫినిష్ అయిపోయాక 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ పడుతుంది. అందుకని చెప్పేసి అంత టైం మేము వెయిట్ చేయలేక అది స్కిప్ చేసాము. కానీ అయితే మీకు ఒకవేళ జనాలు రష్ అనేది కొంచెం తక్కువ ఉంటే ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ అయితే క్యూ లేదు, ఏం లేదు, ఫుల్గా ఉన్నారనమాట జనాలు. సో అది అయిపోయాకే తర్వాత మాకు సూర్యోదయం అయింది. తర్వాత మార్నింగ్ మాకు ఆ కొండ కూడా కనిపించింది అనమాట. సో అప్పటికే మాకైతే ఓపిక అంతా అయిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ దాకా మొత్తం తిరిగేసాము. ఇది వచ్చేసి లాస్ట్ లింగము. ఈ లాస్ట్ లింగం దగ్గరకు వచ్చిన తర్వాత మీకు చాలా దగ్గరలోనే ఉంటుంది తర్వాత మెయిన్ టెంపుల్. ఒక 1 కిలోమీటర్లోనే మీకు మెయిన్ టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత మేము ఈ మెయిన్ టెంపుల్ చూసాకే మాకు ఎనర్జీ మళ్ళీ వచ్చేసింది. సో ఫైనల్గా అయితే కంప్లీట్గా గిరి ప్రదక్షిణ అనేది ఫినిష్ చేసుకున్నాము. మాకు అయిపోయాకే 7:30 అయిపోయింది. మేము 3 గంటలకు స్టార్ట్ చేసినాము, 7:30 అయిపోయింది. అవును, మళ్ళీ ఇదే సేమ్ ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడికే వచ్చేసి తర్వాత దండం పెట్టుకొని రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం కాళ్ళు కొంచెం బాగా నొప్పులు వచ్చినాయి. అంత దూరం నడవడం నేనైతే ఫస్ట్ టైము. అందుకని చెప్పేసి మంచిగా వేడి నీళ్ళు పెట్టుకొని కొంచెం బాగా కాపడా ప్రశాంతి రెడీ అయిపోయి ఉన్నది. అండ్ మా తమ్ముడు కూడా రెడీ అయిపోయాడు, ఇంకొకటి తీసేసి రెడీ అవుతున్నాడు. సో ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్. షెన్మి కూడా రెడీ అయిపోయి ఉన్నది అనమాట. ఆల్రెడీ అయితే 9 అయిపోయింది అనమాట. ఇప్పుడు దర్శనానికి వెళ్తే 1 అవర్ పడుతుందా 1.5 అవర్ పడుతుందో తెలియదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేద్దాం. మేమైతే దర్శనానికి స్టార్ట్ అయినాము. దర్శనం అనేది ఇప్పుడు మీకు అక్కడ 2 రూట్లు ఉంటాయి. ఇందాక చూపించినాం కదా రాజగోపురం అని చెప్పేసి, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇటు సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. సో మీకు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే కొంచెం తక్కువ ఉంటారు, రైట్ సైడ్ నుంచి వెళ్తే కొంచెం హెవీ ఉంటుంది. ఎందుకంటే ఆ రాజగోపురం దగ్గర నుంచి వెళ్తే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి ఉండే ముందు లైన్లో వెళ్తారు, దాని తర్వాత లైన్లో మీరు వెళ్తారనమాట. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ నుంచి వెళ్తే. బట్ లోపల మాత్రం బాగా దర్శనం జరిగింది. వీడియో రికార్డింగ్ అవన్నీ ఏం లేవు కాబట్టి అవును అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ప్రసాదనాలు తీసుకొని అక్కడే తినేసినాము. ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం బాగా మధ్యాహ్నం 12:30 అలా అయిందనమాట. కాళ్ళు కాలిపోతున్నాయి. సో ఓవరాల్గా అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయితే. మీరు కూడా ఒకవేళ వెళ్తే మాత్రము ఇట్లాంటి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం కవర్ చేసుకోండి. సో మీకు బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ and like the video.